మాటలే పట్టుకుపోతాయి. రామలక్ష్మి కానీ రాంగ్ స్థలంలో ఉన్నట్టుంది. బేసిక్ గా నడుము ఉండాలి, అక్కడ లేదు, అక్కడ లేదు. పృథ్వీ కెన్ యు టాక్? నీ నడుము గురించి పృథ్వీ ఎందుకు చెప్తాడు? రన్నర్ అప్ అవ్వడానికి రెడీగా ఉండు. యాదవరాజు సుప్రీత ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉండు. సైలెంట్ గా ఉండడానికి రెడీగా ఉండు. అవునా జీవన్ గారు, కంగ్రాచులేషన్స్. అది కాదు, నీ గురించే ఈ అమ్మాయి ఒకటి చెప్పాలనుకుంటుంది, చెప్పమ్మా. ఎంత తెగించింది అదే. మనం థర్డ్ ప్లేస్ వచ్చాం. హలో, మేము వచ్చాం థర్డ్. హలో, మాకు 70 మార్కులు వచ్చినాయండి. అసలు మీకు 70 ఎలా ఇచ్చారా జడ్జి గారు, అర్థం కాదు. సో షెఫ్ ఇవాళ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ పూతరేకులు. ఈసారి కూడా మేమే గెలుస్తాం పూతురేకులతో, పూతురేకులతో. అది బూతురేకులు కాదు, పోతరేకులై. అదేంటి పోస్టర్ అంటించే మైదా పిండిలా ఉంది? సేమ్ మన షెఫ్ కి ఆయిల్ మసాజ్ చేస్తున్నట్టుంది. వీళ్ళని పూతరేకు తయారు చేయమంటే వీళ్ళు కుండ తయారు చేస్తున్నారు. గాలిందా? ప్రతిదానికి ఒక ఆయి మాత్రం యాడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది గోదావరి రుచులు కాబట్టి. చేస్తామండి హాయ్, చేస్తామండి హాయ్ హాయ్ హాయిగా. యాదం రాజు, నువ్వు బట్టలు ఆరేస్తున్నావా, పూతరేకులు చేస్తున్నావా? మరి కుండ మాడిపోయింది జాన్. సిమ్ లో పెట్టండి. సిమ్ ఫోన్ ఉందా? ఫోన్ ఉందా? నాకు కూడా ఏమి రాదు, కానీ జస్ట్ ఊరికే ట్రై చేసి. అటు అంటుకుపోయింది ఏంటి? గుంజూరి గుంజూరి. వావ్, ఎన్ని పూతరేకులు ఉప్మాలు వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ దేంగే. అంత మాట్లాడింది. సుమా గారు, మాకు ఒక హెల్మెట్ కావాలి ఫస్ట్ కుకింగ్ చేయడానికి. ఎందుకు? ఎండుతుంది, ఎండుతుంది. హ్యాపీ యానివర్సరీ! మీ యానివర్సరీ స్పెషల్ గా పూతరేకులు రెడీ. పూతరేకులు అంటే ఓన్లీ రేకులు మాత్రమే ఇస్తున్నారు. రాజు గారు, మీ పెళ్ళంని ఆ పిచ్చి తల్లి అని పిలవండి. కాదమ్మా, బుజ్జి తల్లి కదా. మనసు లోపల ఏముందో అది నేను చెప్పాను. మీకోసం బుజ్జి తల్లి. ఇది మా 26th వెడ్డింగ్ యానివర్సరీ. What finally is there in any relationship is love. So I love you, Raja. రాజీవ్ గారు మీ గురించి ఇంత సర్ప్రైజ్ చేశారు. రాజీవ్ గారి గురించి మీరేం చేశారు? నేను ఇంటికి వెళ్ళట్లేదు ఇవాళ, సర్ప్రైజ్. అబ్బా అబ్బా. బుచ్చి తల్లి